డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మరణాన్ని గెలిచి పునరుత్థానుడైన మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరిట హృదయపూర్వక స్వాగతం మరియు ఈస్టర్ శుభాకాంక్షలు. పునరుత్థానమే క్రైస్తవ జీవితానికి పునాది. రిజరక్షన్ ఇస్ ది ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈ అంశంపై మన ఏసీటీసీ పాస్టర్ ట్రైనీ శ్రీ ఎన్ సురేష్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి ముందు ఈ ఈస్టర్ గీతం. చీకటి విడిపోయే వేళ, లోకం తెల్లవారే వేళ, లోక రక్షకుడు లేచరా, లోకాన మృత్యువు గెలిచరా. చీకటి విడిపోయే వేళ, లోకం తెల్లవారే వేళ, లోక రక్షకుడు లేచరా, లోకాన మృత్యువు గెలిచరా. దివిలో దూతలు స్తుతించిరి, భువిలో ప్రజలు శరణంటిరి. దివిలో దూతలు స్తుతించిరి, భువిలో ప్రజలు శరణంటిరి. దివ్యకాంతులు వెదజల్లుతూ రవిచంద్రరాజులు ప్రణమిల్లిరి. చీకటి విడిపోయే వేళ, లోకం తెల్లవారే వేళ, లోక రక్షకుడు లేచరా, లోకాన మృత్యువు గెలిచరా. మనిషి మనిషిగా జీవించి, మనసు దేవునికి అర్పించి, మనిషి మనిషిగా జీవించి, మనసు దేవునికి అర్పించి, కరుణామయునే స్తుతించగా, ఎనలేని సౌఖ్యాలు సమకూరుగా. చీకటి విడిపోయే వేళ, లోకం తెల్లవారే వేళ, లోక రక్షకుడు లేచరా, లోకాన మృత్యువు గెలిచరా. సత్యము నీవే, ధర్మము నీవే, రక్షణ నీవే, రక్షకరావే. సకల లోక సంకీర్తనమై మంగళ గీతిని వినిపించగా, చీకటి విడిపోయే వేళ, లోకం తెల్లవారే వేళ, లోక రక్షకుడు లేచరా, లోకాన మృత్యువు గెలిచరా, గెలిచరా. మన ప్రభు రక్షకులైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల మార్నింగ్ డివోషన్లోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి మా జీవితంలో చేసిన అనేక మేలులకై మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరణించి పునరుత్థానమైనటువంటి యేసయ్య, నీ పునరుత్థాన శక్తిని, నీ పునరుత్థాన బలమును
మీ పునరుత్థాన ఆత్మ అభిషేకమును మాకు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ పునరుత్థానాన్ని గురించి ప్రభా మేము మాట్లాడుకుంటుండగా మీ యొక్క మాటలు మా నోట ఉంచండి. వినగలిగే చెవులను గ్రహించే మంచి మనసిచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సేసై హోలీ ట్రినిటీ చర్చి బొల్లారం సంఘమునకును క్రైస్తవ విశ్వాసులకును ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకును ప్రత్యేకమైనటువంటి శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశము పునరుత్థానమే క్రైస్తవ జీవితానికి పునాది అన్న అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానిస్తున్నాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. యేసు పునరుత్థానమయ్యాడు. హల్లెలూయా. యేసు సజీవంగా లేచాడు. హల్లెలూయా. యేసు సమాధిని గెలిచాడు. హల్లెలూయా. యేసు మరణాన్ని జయించాడు. హల్లెలూయా. యేసు సాతాను శక్తిని ఓడించాడు. హల్లెలూయా. యేసు అంధకార అలజడిని అడ్డుకున్నారు. మనమంతా హల్లెలూయా క్రైస్తవులము. నిజమే. సెయింట్ అగస్టిన్ అంటారు, హల్లెలూయా కీర్తనలు పాడుదాం. ఉత్థానములో క్రీస్తు మరణాన్ని జయించాడు కావున మనము అమరులము. హల్లెలూయా క్రైస్తవులము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే, నేను మొదటివాడను కడపటివాడను జీవించేవాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఇవి పునరుత్థానుడైన యేసయ్య మాటలు. క్రీస్తు పునరుత్థానం ఒక వాస్తవం, చరిత్రలో జరిగిన సత్యము, క్రైస్తవ విశ్వాసానికి ఊపిరి. క్రీస్తు పునరుత్థానమే కాకపోతే మన విశ్వాసము వ్యర్థము అని పరిశుద్ధ పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనంలో పలికి ఉన్నారు. క్రీస్తుకు మరణంపై కూడా సర్వాధికారాలు ఉన్నాయని నిరూపించాడు. క్రీస్తు సత్యానికి ప్రతిరూపము, ధర్మానికి మారుపేరు, మార్గం చూపే నిజమైన వెలుగు యేసు. సకల మానవాళిని రక్షించేది యేసు క్రీస్తు ఒక్కడే. పునరుత్థానమును ప్రకటించిన ప్రథమ మహిళ. పునరుత్థానము అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చే వ్యక్తి మగ్దలైన మరియా. ఈమె సమాజములో గౌరవనీయురాలు కాదు. ఈమెకు పేరు ప్రఖ్యాతలు లేవు. లూకాసు సువార్త 8వ అధ్యాయములో మనం చూసినట్లయితే 7 దయ్యములు పట్టి బాధపడినటువంటి ఆ యొక్క వ్యక్తి, 7 దయ్యముల నుండి విడుదల పొందిన అటువంటి స్త్రీ, బంధుమిత్రుల ఇరుగు పొరుగు వారి ప్రేమకు దూరమైనటువంటి స్త్రీ, స్వస్థత పాపక్షమాపణ పొందిన తర్వాత యేసుకు విశ్వాసురాలైపోయినది. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చూస్తే, ఆదివారము తెల్లవారుచు ఉండగా మగ్దలైన మరియా వేరొక మరియా ఇద్దరు సమాధిని చూడడానికి వచ్చి ఉన్నారు. దూత ఆ యొక్క దొర్లింపబడినటువంటి రాయిపై కూర్చుండెను. భూకంపము రాగా ఆ దూత స్వరూపము దూత వలె మెరిసెను. అక్కడ తెల్లగా మిలమిల మెరుస్తూ ఉండగా దూత స్త్రీలతో పలుకుతూ ఉంది, మగ్దలైన మరియతో పలుకుతుంది, భయపడకుడి, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని వెతుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభు పాతిపెట్టిన స్థలాన్ని చూడుడి, ప్రభు లేచి ఉన్నాడు. నా సోదరులకు వెళ్ళి మీరు చెప్పండి, శిష్యులకు వెళ్ళి చెప్పండి అని చెప్పేసి ఆ యొక్క దూత ఈ యొక్క మగ్దలైన మరియకు వేరొక మరియకును ఈ యొక్క సందేశాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక యేసు ప్రభువు నిజముగా జీవిస్తూ ఉన్నారు, కనుక ప్రభు లేచి ఉన్నారు. కనుక ఈ యొక్క పునరుత్థాన మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనము ఆ పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలాన్ని, పునరుత్థాన దర్శనాన్ని మనం పొందుకొని జీవించే కృపా దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.
మార్గం అవనిలో విజయం ఘన విజయం ప్రయాసపడేడి ప్రజలకు శాంతి ప్రభుడే రుచిర కాంతి జీవాధిపతి యేసు జీవంబు నిడు నేడు మరణపు ముల్లును విరిచెను ఆహా తెరచెను మోక్షపు ద్వారము కరుణతో పిలుచు నరులను ఇప్పుడే తరుణము ఇదే కొనుడి జీవాధిపతి యేసు జీవంబు నిడు నేడు సిలువను గెలిచెను సిరులను కురిసెను శరణము ప్రభువరు చరణము ఇదిగో అలసిన వారికి అలసట తీర్చు ఆశ్రయము యేసే జీవాధిపతి